ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను పవిత్ర. మేము యూకేలో అయితే ఉంటాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో టుడే ఈజ్ మై బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. రోజంతా నిద్రపోయి ఎండకి బయట లేకుండా ఈవినింగ్ 7కి ఇలా బయలుదేరి అయితే వెళ్తున్నాం అనమాట. బీచ్కి వెళ్తున్నాను. సో ఎండ చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందంటే మండుతున్నట్టుంది. యూకేలో హీట్ వేవ్ అయితే నడుస్తుందనమాట. యూకే ఒకటే కాదు, యూరోప్ అలాగే ఇండియా చాలా ఎండలైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సమ్మర్. It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. సో అందుకే ఇలాగ ఈవినింగ్ అయితే బయలుదేరాం. సో బీచ్కి వచ్చేటప్పటికి వాటర్ అయితే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ బీచ్లో వాటర్ వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది అనమాట. డే టైంలో నైట్ టైంలో అయితే ఇంకా ముందుకు వస్తుంది. ఆ ఫినామినా ఏంటో నాకు తెలియదు. మనకంత ఫిజిక్స్ కూడా మనకి ఎందుకులే, నేను ఎప్పుడు పట్టించుకోలేదనమాట. సో బీచ్ చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్గా ప్రజెంట్గా అసలు నిజంగా నా బర్త్డేకి చాలా వెల్ స్పెంట్ అనిపించింది టైం అయితే మేము ఫ్యామిలీతో కూడా. ఎంత మంచి అనిపించిందంటే నాకు రాగానే ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నిజంగా బీచ్కి వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మాటల్లో చెప్పలేము అనమాట. సో అన్విత్ అయితే ఇంకా అసలు వాటర్లో మునుగుతున్నాడు. నేను వాటర్లో కాలు పెట్టడానికి కూడా నాకైతే చాలా చల్లగా అనిపిస్తున్నాయి. వాతావరణం ఎంత వేడుకున్నా ఈ సముద్రంలో నీళ్ళైతే మాత్రం చాలా చల్లగానే ఉన్నాయి. అసలు జిల్లు అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం హ్యాపీగా మునుగుతున్నారు. నేనైతే అలాగ ఆ సన్సెట్ని ఆస్వాదిస్తూ ఉన్నాను అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆ ఫీలింగ్ని. అంత బాగుందనమాట. సో వాళ్ళైతే ఈవినింగ్ వరకు వాటర్ చూసారు కదా, మేము వచ్చినప్పుడు అయితే అక్కడ ఉండే ఇంకా ముందుకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నైట్ అవుతూ ఉంది కదా, అందుకని చెప్పి వాటర్ అంతా ముందుకు వస్తున్నాయి. ఇంకా సన్సెట్ అయితే మాత్రం అసలు మార్వలస్, ఏదో పెయింటింగ్ గీసినట్లు ఉందనమాట. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఆ క్లౌడ్స్, అసలు ఆ స్కైలో చూస్తున్నారు కదా ఎన్ని న్యాచురల్ కలర్స్ ఉన్నాయో, అంతా బాగుంది. టైం చూసారా 9:42 అవుతుంది. కానీ మాకు చూడు అసలు ఎంత డే టైం లాగా అనిపిస్తుంది. ఇంకా అతను ఎవరో చూసారా బీచ్లో అలా వెళ్ళిపోతున్నాడు, అలా నిల్చొని. అదేంటో కూడా విచిత్రంగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అసలు అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అనమాట. ఈవినింగ్ ఈరోజు బర్త్డే కదా, ఇంట్లోనే ఉన్నాం, ఎటైనా వెళ్ళాలి, ఎటు వెళ్దాం అనుకుంటూ ఉంటే ఇలాగా నేను అలా చూస్తూ మ్యాప్లో ఈ బీచ్ అయితే సెలెక్ట్ చేశాను. వచ్చిన తర్వాత తెలిసింది ఈ బీచ్ ఇంత బాగుంటుందని. నేను ఫోటోలో చూసిన దానికంటే, గూగుల్ మ్యాప్లో అలా చూసిన దానికంటే కూడా ఇక్కడ రియల్గా చాలా అయితే బాగుందనమాట. సో ఈ లోపల ఐస్ క్రీమ్ షాప్కి వచ్చి ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాము నేను అన్విత్. సో వాడు స్ట్రాబెరీ తీసుకుంటున్నాడు, నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను. వెనకాల ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు దిస్ ఈజ్ ఫర్ మీ అని చెప్పి. అన్విత్ ఐస్ క్రీమ్ అస్సలు షేర్ చేసుకోవడం అనమాట ఎవరితో. నేను కూడా షేర్ చేసుకున్నాను, వేరే విషయం. సో మీరు కూడా ఈ ఎండలకి ఎక్కువ తిరగకుండా, కొంచెం జాగ్రత్తగా, డిహైడ్రేట్ అవ్వకుండా, ఎక్కువ జ్యూసెస్ అలాగ తీసుకుంటూ, ఇలాగ ఐస్ క్రీమ్ తింటూ బీచ్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మన ఫాలోవర్స్లో చాలా వరకు నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు. లైక్ చేయమంటే లైక్ చేస్తారా లేదో కూడా నాకు తెలియదు. కమెంట్ చేయమంటే కమెంట్ కూడా చేయరు అనమాట. అదేంటో నాకు అసలు అర్థం కాదు ఆ ఫినామినా ఏంటో. కాదా? ఎనీవే, లైక్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండ్ కమెంట్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోకి అయితే ఇంతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.